వరంగల్లో కవిత మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. వెంటనే గుంట అయిపోతుండే, పోనీ అగ్గొక వాళ్ళు ఇక్కడ నమ్ముకున్నా అయిపోతుండే. సో దుఃఖం మామూలుగా లేదు, చాలా దారుణంగా ఉంది. ప్రెస్ మిత్రులు నేను కోరేది ఏంటంటే దయచేసి ఎండగట్టండి. అధికారం ఎవరు కూడా శాశ్వతం కాదు. శాశ్వతం అనుకున్న వాళ్ళనే ఇవాళ ప్రజలు ఇంట్లో కూర్చోబెట్టారు. కాబట్టి అధికారం ఎవరు కూడా శాశ్వతం కాదు. దయచేసి ఎండగట్టండి. చాలా చాలా ఘోరమైన దుఃఖంలో ఉన్నారు రైతులు. ప్రత్యేకించి పంట నష్టం మొంతా తుఫాన్ వచ్చిన తర్వాత ఖమ్మం, వరంగల్ అనేక తెలంగాణ జిల్లాల్లో నష్టం జరిగితే ముఖ్యమంత్రి గారు మొక్కుబడిగా రివ్యూ చేసి 10,000 ఇస్తామన్నారు. ఇంతవరకు అన్ని చోట్లకైతే రాలే. అదేవిధంగా పత్తి తడిచిపోయింది ఘోరంగా. సీసీ అయితే ఇంతవరకు కొంటలేదు. పైగా కొత్త కొత్త నిబంధనలు, రోజు 7 క్వింటాలే కొంటాం ఎకరానికి అని ఒక నిబంధన. తేమ శాతం 12 లోపల ఉండాలని. ఇంత వాన పడ్డాక 12% లోపల ఎట్లుంటుంది తేమ శాతం? క్వశ్చనే లేదు. నిన్న నర్సంపేట పోతే అక్కడ పత్తి రైతులంతా కూడా తీవ్రమైన బాధలో ఉన్నారు. దయచేసి ఈ అంశాలపైన ప్రభుత్వం సీరియస్గా దృష్టి పెట్టాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అయితే ఈ పంట నష్టం చూద్దామని చెప్పి మేము వర్ధన్నపేట టేకులగూడెం పోతే అక్కడ కాంగ్రెస్ నాయకులు వచ్చి రైతులను బెదిరిస్తారట. మీరు జాగృతుల్లో వస్తే మీరు వాళ్ళకి పంట నష్టం సంగతి చూపిస్తే మీకు పంట నష్టం ఇప్పుడు రాసినామో తీసేస్తామంటారట. ఏం మీ అయ్య జాగిరా తీసేయడానికి? ఎట్లా తీసేస్తారు? మీరు బెదిరిస్తే భయపట్టేవాళ్ళు ఎవరైనా ఉన్నారా అనుకుంటున్నారా? ఇప్పటికే కనీసం ప్రతి ఒక్క పొలాన్ని చూసి రాసుకుంటలేరు అని చెప్పి నెత్తినోరు మొత్తుకుంటున్నారు. అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్లను పెట్టుకున్నది ఎందుకోసం? 5,000 ఎకరాలకు ఒక ఆఫీసర్ ఉంటే ఇటువంటి విపత్తులు వచ్చినప్పుడు రైతులకు లాభం జరుగుతుందని పెట్టుకున్నాం. ఇవాళ వాళ్ళు పని చేయకుండా ఎమ్మెల్యేలు బెదిరించడం ఏంది? ఇది కరెక్టా? వరంగల్ లాంటి జిల్లాలో మనం చూస్తూ ఊరుకోవచ్చా? దయచేసి ఆలోచించాలి. బరాబర్ చూస్తాం అవసరమైతే పంటలు పోయి. మీరు ఇవ్వాల్సిందే పంట నష్టం. అదేవిధంగా ఇక మన వరంగల్ ఈస్ట్ వెస్ట్ సంగతి మీకు తెలిసిందే. నిన్నగాక మొన్న వరదలు వచ్చినాయి. చాలా దారుణమైన పరిస్థితి. మేము కూడా పోయి చూసి వచ్చినాం. అక్కడ ముఖ్యమంత్రి గారు వచ్చిపోయి కూడా 15 రోజులైంది. ఇంతవరకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. ఇవాళ వెంటనే పంట నష్టం, అది వరద ముంపు బాధితులకు అని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. మరి వరద ఎందుకు వచ్చిందని చెప్పి బాగా లోతుగా ఆలోచన చేస్తే వరంగల్ని స్మార్ట్ సిటీ చేయాలనుకున్నాం. తెలంగాణ రాగానే 900 కోట్ల రూపాయలు వచ్చినాయి 10 ఏళ్లలో. అది 2 ఎమ్మెల్యేలు చెప్పుకున్నారు వరంగల్ ఈస్ట్ వెస్ట్ వాళ్ళు. అది మీ అందరికి కూడా తెలుసు. అయితే 200 కోట్లు భద్రకాళి చెరువులో పోసి అభివృద్ధి చేసినామని పాత ప్రభుత్వం చెప్పింది. ఇప్పుడు వచ్చిన కొత్త ప్రభుత్వం లేలే మీరు 200 కోట్లు ఆ చెరువులు ఎట్లా పోస్తారు, మేము ఇంకో 300 కోట్లు వస్తామని వాళ్ళు ఇంకో 300 కోట్లు పోసి మత్తడి దగ్గొట్టేసారు. గేట్లు పెట్టలేదు. 6 నెలల నుంచి అందరూ అడుగుతుంటే గేట్లు పెడతాం అనుకుంటే టైంపాస్ చేసారు. ఆ గేట్లు పెట్టలేదు కాబట్టి వాళ్ళు వచ్చిన వరదతోని మొత్తం కూడా కంప్లీట్గా వాటర్ అంతా పోయి మరి ఎక్కడి నుంచి మత్తడి ధ్వంసం చేయడంతో గేట్లు పెట్టడం మర్చిపోతే అలంకార్ నాలా మీదుగా పెద్దమ్మ గడ్డ, కాకతీయ కాలనీ ఫేజ్ 1, 2 2 మునిగినాయి. మళ్ళీ అలంకార్ జంక్షన్ నుండి ములుగు జంక్షన్ వరకు వరద నీరుతో నిండింది. కాబట్టి చరిత్రలో మొదటిసారి హన్మకొండ వరంగల్ మధ్యలో రాకపోకలకు అంతరాయం ఏర్పడ్డది. ఎందువల్ల? ఈ ప్రభుత్వం చేసినటువంటి నిర్వాహకం వల్ల. ఆ తర్వాత ఆ రోడ్డు, ఆ భద్రకాళి చెరువు రోడ్డు వెనుకకు దంతే హన్మకొండ నీరుకు తట్టి ఎన్నాడు కూడా మునిగనటువంటి రామన్నపేట లాంటి ప్రాంతాలు కూడా మునిగిపోయినాయి. రాయపూర, కుమార్పల్లి ఇట్లాంటి ప్రాంతాలన్నీ కూడా మునిగిపోయినాయి. అవి ఒక పక్క భద్రకాళి చెరువులో జరిగినటువంటి అన్యాయం. దాదాపు వీళ్ళు 200 కోట్లు, వాళ్ళు 300 కోట్లు, 500 కోట్లు మొత్తం కూడా వరదలు కొట్టుకుపోయింది. అసంపూర్తిగా ఉన్నటువంటి పనులు ఆనాడు బీఆర్ఎస్ గవర్నమెంట్లో స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్లాన్స్ అని చేసిండ్రు. వాటిని మొత్తం అసంపూర్తిగా పెట్టిండ్రు. ఎక్కడెక్కడి నుంచి పోతన నగర్ బైపాస్ రోడ్ వద్ద నాలా పనులు ఆలస్యం చేయడం వల్ల ఈ 12 మోరీల నుండి పోతన రోడ్ మీదకి భద్రకాళిలో కలపాల్సినటువంటి పనులు ఆగిపోవడంతో ఆ నీళ్ళన్నీ కూడా నాలాలలో నిండిపోయి అసంపూర్తిగా ఉన్నాయి. అవన్నీ వచ్చి మొత్తం కూడా ఫ్లడ్ చేసినాయి. ఎక్కడెక్కడ? పోతన నగర్, బైపాస్ రోడ్, రఘునాథ్ కాలనీ ఇవన్నీ కూడా ముంపుకు గురైనాయి. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నామంటే 900 కోట్లు వచ్చింది. ఇంతవరకు వరంగల్ ఇంత పెద్ద సిటీ, హైదరాబాద్ తర్వాత సిటీ అని చెప్తాం. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కాలే. మా నిజామాబాద్లో నేను ఎంటబడి 3 ఏళ్లలో వేసుకున్నాం. మొక్కినం ప్రజలకు ఇబ్బంది అవుతుంది మీకు, ఒక 3 ఏళ్ళు మేము రోడ్లు తవ్వుతుంటాం కానీ పైపులు వేసుకుంటే ఇంకా 50 ఏళ్ళు నిజామాబాద్ బాగుంటుంది అని చెప్పి లిటరల్లీ మొక్కి 3 ఏళ్లలో కంప్లీట్ చేసి ఆ తర్వాత 2 ఏళ్లలో రోడ్లు వేసుకున్నాం.